నమో విశ్వకర్మణే. సవితా విశ్వకర్మ ఛానల్కి స్వాగతం. విశ్వకర్మాంశాం దదిశన పశూన్ పాదు సోష్మాన్ పాదు తస్మై నమః. ప్రజాపతి రుద్రోర్ణగ్నిదిశాం దదిశన పశూన్ పాదు సోష్మాన్ పాదు తస్మై నమః. నమో విశ్వకర్మణే. ఈ విశ్వావసన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో గోచారం రీత్యా ఫలితాలు చూద్దాం. ఈ సంవత్సరం గురుడు మే 14వ తారీఖు వరకు సప్తమ రాశిలో వృషభంలో సంచరిస్తాడు. తర్వాత అక్టోబర్ 17 వరకు మిథునంలో అష్టమంలో ఉంటాడు. ఆ అక్టోబర్ 17 నుంచి మళ్ళా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ వక్రంతో డిసెంబర్ 6 నుంచి మళ్ళీ మిథునంలోకి వస్తాడు అష్టమ రాశి. శని సంవత్సరం అంతా మీనరాశిలో పంచమంలో సంచారం చేస్తాడు. రాహుకేతువులు పంచమంలోను ఏకాదశంలో కేతువు సంచారం చేస్తారు. ఎప్పటి వరకు అంటే మే 20 వరకు. మే 20 నుండి చతుర్థరాహు దశమకేతు సంచారం. అయితే రాశి వారికి మే 14 వరకు గురుడు సర్వశుభుడు, కేతు సర్వశుభుడు. అంచేత ఆ టైం అంతా కూడా మంచి ధనాదాయం ఉంటుంది. కుటుంబంలో సహాయ సంపత్తి, భార్యాభర్తల అనుకూలత, సంతానం అనుకూలంగా ఉండటం, వృత్తి వ్యాపారం సజావుగా సాగటం, అపూర్వ క్షేత్ర దేవతా దర్శనం, గురువుల పరిచయం, ఈర్ష్యాపరులు శత్రువుల నుంచి రక్షణ పొందడం, దైవం అనుకూలించి మీరు ఏమైతే చేస్తూ ఉంటారో, ఏ కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా విజయం సిద్ధిస్తుంది. ప్రయత్నకారి విజయం, తద్రీత్యా ఉపయోగాలు, నూతన వ్యక్తుల పరిచయం, ఏ పనికైనా ధైర్యం ఉత్సాహంతో ముందడుగు వేస్తూ ఉంటారు. శరీర కాంతి, ముఖవర్చస్సు బాగుంటుంది. పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఈ రాశి వారికి గత సంవత్సరం చతుర్థంలో అర్ధాష్టమ శని, పంచమరాహు ప్రభావం చేత సంతాన అనారోగ్యములు, వైద్య సంబంధమైన ధన వ్యయం జరగటం అది ఉంటుంది. మాతృ అనారోగ్యం, మాతృ సమానమైనటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావటం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఈ సంవత్సరం కూడా ఈ రాహు వల్ల ప్రభావాలు ఉంటాయి. అయితే ఆకస్మిక ప్రయాణాలు కూడా సంభవిస్తాయి. అయితే ఏ విషయంలో ఉన్నా సరే ఈ వృశ్చిక రాశి వాడికి రహస్యాలు దాచే లక్షణం, విషయాలను బయటకు చెప్పకుండా వాళ్ళలో వాళ్ళు దాచుకుని అంతర్గతంగా తీవ్రమైనటువంటి భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. ఆ లక్షణం వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం వాళ్ళ లక్షణం. కోపం, ఆవేశం కూడా పెరుగుతుంది. కుటుంబంలో పెద్ద వయసు స్త్రీలకు అరిష్టం. ఈ రాశి వారికి ఏప్రిల్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అధిక ధన వ్యయం, గృహంలో అశాంతి వాతావరణం, రుణాల వల్ల కొంచెం ఇబ్బంది, మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. కొంత శత్రుభయం కూడా ఉంటుంది. కుజ, శని, రాహు ఈ 3 గ్రహాలకు జపశాంతులు చేయటం మంచిది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 20 వరకు, ఆగస్టు, నవంబర్ నెలలో ఈ గోచారం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆ నెలల్లో కొన్ని అనుకూల ఫలితాలు వస్తాయి. అనుకూలమైన మాసాలుగా చెప్పుకోవచ్చు. ఆగస్టు, నవంబరు, జనవరి 15 నుంచి ఫిబ్రవరి 20 వరకు కొన్ని ఒడిదుడుకులు తాత్కాలికంగా తగ్గి ఈ నెలలో ఆర్థికంగా కొంత ఊరట, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మే నెల 20వ తారీఖు నుండి ఒక కేతువు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. అంచేత కేతువు దేనికి కారణం? దైవ బలానికి కారణం, మోక్షగ్రహం. వాడు ఏకాదశంలో సంచారం చేస్తాడు కనుక దశం కేంద్రంలో కూడా సంచారం చేస్తాడు కనుక ఈ దైవ బలం చేత సమస్యను అధిగమించి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అంచేత దైవ సంబంధమైనటువంటి కార్యాలు, యజ్ఞాలు, యాగాలు, లేకపోతే జపాలు, తపాలు ఏదో చేసుకోవడం రీత్యా, నిత్యానుష్ఠానం రీత్యా ఈ దోషాలు కొన్ని పరిహారం అయిపోతూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ కేతు ప్రభావం వల్ల ఆధ్యాత్మిక భావాలు వృద్ధి చెందాయి. వైరాగ్యం కూడా పెరుగుతుంది. మీ వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకోవడంలో ఒక విధమైనటువంటి పరీక్షాకాలం కూడా ఉంటుంది. అయితే సంతానం, కుటుంబ సభ్యులు చెప్పిన మాట వినకపోవడం, మొండిగా వాదులాడటం, కుటుంబ సభ్యుల వల్ల ఇంటా బయట సమస్యలు అధికం కావడం ఉంటుంది. కనుక ఏ విషయంలోనైనా సరే యోచించి ఆలోచించి నడుచుకోవాల్సి ఉంటుంది. సంతానానికి విద్యా విఘ్నాలు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణలో జాప్యం, కాల విలంబనం తప్పదు. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహావకాశం లేదు. సంబంధం కుదిరినట్లు తప్పిపోతుంది. సంతానం లేని దంపతులకు ఈ సంవత్సరం ఫలానుభవం లేదు. వైద్య సంబంధమైన ఖర్చులు అధికం. ప్రయాణంలో చోరపేడ ఉంటుంది. కనుక వ్యక్తిగతమైనటువంటి
భద్రత, నగదు, పత్రాలు, డాక్యుమెంట్లు వీటితో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు, కార్మికులకు, స్వయం వృత్తుల వారికి శ్రమ అధికం, ఫలితం స్వల్పం అన్నట్లు ఉంటుంది. రుణాలు అధికమవుతాయి. సొంత ఆస్తులపై ఇతరుల హవా యత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. నిరంతర ప్రయాణంలో ఇష్టం లేని ఆకస్మిక ప్రయాణంలో జరుగును. ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారుల వాళ్ళ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అశాంతి వస్తుంది. కాంట్రాక్టర్లకి ఈ సంవత్సరం అంతగా పనికిరాదు, రాణించదు. ఉపాధ్యాయులు చిక్కు సమస్యలు, వివాదాల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు మధ్యస్థంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వ్యాపారముల మందం. అమ్మకములు, కొనుగోలు విషయంలో ప్రతిబంధకములు ఎదురవుతాయి. ఇంజనీర్లకి గడ్డు కాలం. తర్వాత రాజకీయ, సినీ రంగం వాళ్ళకి అంతగా కలిసి రాదు. వైరవర్గం బలపడుతుంది, శత్రువర్గం బలం పొందుతుంది. పత్రికా రంగం వారికి కొన్ని వివాదాలు వస్తాయి. వైరవర్గం బలపడటం, తర్వాత ప్రచారాలు ఎక్కువ అవడం జరుగుతాయి. ఈ రాశి వారికి రుణబాధలు ఉన్నప్పటికీ అంత వేగంగా సమస్యలు రావు. వ్యాపారులకు మాత్రం అంతంత మాత్రం నడుస్తుంది. పురోహితులకు ధన వ్యయం ఉన్నను, రాణింపు ఉంటుంది. ఈ రాశి వారికి స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇతర దోషాలు ఏం లేవు. కానీ రాశివారు శివాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం, రుద్రహోమం చేసుకోవడం మంచిది. ఆదివారం నియమం సూర్య ప్రార్థన చేయాలి. అదృష్ట సంఖ్య 6, అనుకూల సంఖ్యలు 1, 3, 5. ఆది, బుధ, గురువారాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు ఏవైనా ఆ వారాల్లో చేసుకోవడం మంచిది. ఎరుపు, మెరూన్ రంగు, రెడ్, గులాబీ, బంగారు వర్ణపు వస్త్రధారణ మంచిది. కనకపుష్యరాగం లేదా కెంపును ఈ రాశి వాళ్ళు ధరించవచ్చు. రాశి ఫలితాల కన్నా ఇది వృశ్చిక లగ్నం వాళ్ళకి ఫలితాలు ఇంకా బలంగా వర్తిస్తాయి. రాశి ఫలితాల ప్రకారంగా కొన్ని దోష పరిస్థితులు ఉన్నాయని భయభ్రాంతులకు గురి కాకుండా మీ వ్యక్తిగత జన్మజాతకంతో సంప్రదిస్తే దాంట్లో ఉండే మీ యొక్క సాధక బాధకాలు, నడుస్తున్న దశలు, గ్రహస్థితులు గమనించి దాన్ని బట్టి నడుచుకోవడం ఉత్తమం. దాంట్లో గ్రహస్థితి బలంగా ఉంటే గోచార దోష ఫలితాలు తగ్గిపోతాయి. అందువల్ల వ్యక్తిగత జాతకం చాలా బలమైంది. శుభం భూయాత్.